హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్క్షాప్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసేది వచ్చి సామ్సంగ్లో 250 లీటర్ ఇది ఇన్వర్టర్ మోడల్ ఫ్రిడ్జ్, డబుల్ డోర్ ఇది. దీని ప్రాబ్లం ఏమంటే మనకు కంప్రెసర్ అయితే రన్ అవుతుంది, బోర్డు అన్నీ బాగుంది. ప్రాబ్లం ఏమంటే కూలింగ్ రాలేదు. మనకు వెనకాల వచ్చేటప్పుడు కండెన్సర్ వచ్చి బ్రేక్ అయి ఉండింది. బాక్స్ అయితే నీట్గా ఉండదన్నమాట. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏమంటే కంప్రెసర్ ప్రెజర్ బాగుందని చూడాలా, లీకేజ్ ఎక్కడ ఉంటుంది అనేసి ఒక చిన్న ఐడియా చూడాలా, లేదు కండెన్సర్ బ్రేక్ అయిన వల్ల మనకు అంటే గ్యాస్ వెళ్ళిపోయి ఉంటుంది అనేది కూడా చూడాలన్నమాట. ఆ ఫిల్టర్ కాడ మనకు ఆయిల్ అయితే కొట్టి ఉండింది, ఆయిల్ చెమ్మ ఉండింది. దీనికైతే ఆల్రెడీ 3-1 క్యాబ్లర్ అయితే మార్చున్నారు. 3-6 అన్న వేసుకుంటే బాగుంటుంది, కానీ క్యాబ్లర్ మార్చున్నారు ఒకసారి. సో మార్చున్నారు కాబట్టి లోపల వెల్డింగ్లో ఏడైనా లీకేజ్ ఉండదా అనేది కూడా మనం ఒకసారి చూడాలన్నమాట. సో ఎట్టయినా కండెన్సర్ వచ్చి కంపల్సరీ వేయాల్సింది కాబట్టి మనం 12 రోల్ కండెన్సర్ వచ్చి దీనికి వెనకాల ఫస్ట్ వేస్తున్నాము. ఇది వేసిన తర్వాత మనం లోపల ప్యానెల్ ఇప్పేసి ఒకసారి కాయిల్ కూడా చెక్ చేసుకోవాలి, కూలింగ్ కాయిల్ కూడా. ఒకవేళ అంటే క్యాబ్లర్ వెల్డింగ్ చేస్తున్నారు, అక్కడ ఏదైనా లీకేజీలు ఉండదా అనేది ఒకసారి చెక్ చేసుకునేసి, దాని తర్వాత లేదు అని కన్ఫర్మ్ అయిందంటే మనం ఫిల్టర్ వేసుకునేసి రిటర్నర్ వరకు మనం చూసుకునేసి మనం వ్యాక్యూమ్ పెట్టి గ్యాస్ సర్జింగ్ చేసేయచ్చు. ఒకవేళ మనకు లోపల కూలింగ్ కాయిల్ ఏదైనా లీకేజ్ ఉండిందంటే కాయిల్ మార్చడమో, లేదు దాన్ని ఒక వెల్డింగ్ చేయగలుగుతామంటే వెల్డింగ్ చేయాలా, లేదు కాయిల్ మార్చాలా, అలాంటి వర్క్ ఉంటుందన్నమాట. కానీ లోపల క్యాబ్లర్ వెల్డింగ్లో అయితే లీకేజ్ అయితే లేదు, బాగుంది. కాయిల్ కూడా మనకు ఎక్కడ అంటే ఆయిల్ చెమ్మలేదు, ఆయిల్ వాసన ఎక్కడ లేదనమాట. 600 ఆయిల్ వాసన అయితే మీకు తెలిసిందే, ఎక్కువ ఆయిల్ అంటే స్మెల్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఎక్కడ లేదు మనకు, అంటే కాయిల్ వచ్చి పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా చేయాల్సినవి వర్క్ మొత్తం వెనకే. ఫిల్టర్ కాడ మనకు ఆయిల్ చెమ్మ ఉండింది కాబట్టి మనం ఎట్టో కండెన్సర్ వేస్తున్నాము, కొత్త ఫిల్టర్ వేసేసి రిటర్న్ ఎయిర్ వరకు మనం చెక్ చేసుకునేసి వ్యాక్యూమ్ పెట్టేసి మనం గ్యాస్ ఛార్జింగ్ అయితే చేయబోతున్నాము. 600 గ్యాస్ దీనికి. ఫిల్టర్ వచ్చి నార్మల్ ఫిల్టరే, మనం సిలికా జిల్లా లాంటివి ఏమి వేయట్లేదు. నార్మల్ ఫిల్టరే, ఇబ్బంది లేదు. అంటే బ్లాక్ అయ్యింది అలాంటి కంప్లైంట్ కూడా ఎక్కువ రాదనమాట. మనకే ఇంతవరకు రాలేదు ఎక్కువ. సో మనం మామూలుగా ఇదే ప్రిఫర్ చేస్తూ ఉంటాము.
క్యాబ్లరు దాంట్లో ఉన్న క్యాబ్లరే మనం వాడుకున్నాము. అంటే బ్లాక్ అయిన కంప్లైంట్ అయితే కాదు కాబట్టి, గ్యాస్ లేకుండా వచ్చింది కాబట్టి మనకు అంటే ఎక్కడ క్యాబ్లరు ఏం బ్లాక్ అలాంటివి ఏం రావు. వెల్డింగ్లు అన్నీ అయిపోయింది. మనం జస్ట్ ఇప్పుడు వ్యాక్యూమ్ ఒక 10 నిమిషాలు అటు పెట్టేసి మళ్ళీ గ్యాస్ సర్వింగ్ స్టార్ట్ చేయబోతున్నాము. దీనికైతే యాక్చువల్గా తెలిసిందే 600A గ్యాస్కి అయితే మనకు మైనస్ నుంచి జస్ట్ 0 వరకు అంటే 0 PSC లోపల మనకు కూలింగ్ అయితే వచ్చేయాలా. దానికి మించి ఒకవేళ ఎక్కువ మనం పెట్టేస్తే ఎక్కువ రిటర్న్ ఐస్ రావడము లేదు కంప్రెసర్ ఆగిపోవడము జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పెట్టిన గ్యాస్కి మనకు వచ్చిన కూలింగ్ ఇది 2 రో అయితే వచ్చినది. ఇంకా కొంచెంసేపు వదిలితే మనకు కాయిల్ మొత్తం వచ్చేస్తుంది. అంటే కాయిల్ మొత్తం కూలింగ్ వచ్చే స్టేజ్ ఇది. ఇంకొక 20 మినిట్స్ తర్వాత మనం బాక్స్ అయితే ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే మనకు కాయిల్ మొత్తం పర్ఫెక్ట్గా ఐస్ వచ్చి రిటర్న్ ఐస్ దాకా వచ్చి ఉండాలన్నమాట. మనం చెప్పిన స్టేజ్ అయితే ఇది. ఈ విధంగా వస్తేనే మనకు కట్ ఆఫ్ అని అవ్వడము అంటే సెన్సార్లు అన్నీ ఆన్ అవుతేనే మనకు హీటరు అన్నీ ఆన్ అవ్వడం అన్నీ కరెక్ట్గా జరుగుతూ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుంటుంది అనుకుంటా. నచ్చిందంటే లైక్ చేయండి. ఒకవేళ కొత్తగా వచ్చి మన ఛానల్ ఓపెన్ చేసి ఈ వీడియో మీరు చూస్తూ ఉన్నారంటే మర్చిపోకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.